జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి కేడర్కి దిశానిర్దేశం చేస్తా విలువలు విశ్వసనీయత అని ప్రస్తావించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మెజారిటీ లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందంట. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేకపోతే అసలు వాళ్ళు పోటీ చేసేవాళ్ళు కాదంట. ఎందుకంటే వాళ్ళు విలువలు విశ్వసనీయత పాటిస్తారంట. సరే, ఒక్క క్షణం నిజమే అనుకుందాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి కదా. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, లేదా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇవన్నీ ఎన్నికలు జరిగినప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలని నామినేషన్లు అయినా వేయనిచ్చిందా? నామినేషన్లు వేయడానికి వెళ్ళే వాళ్ళని అడ్డుకుని వాళ్ళ పత్రాలు తీసేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళ కార్ల మీద దాడి చేసి మనుషులను చంపడానికి ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? ఎవరన్నా ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన మాట వాస్తవం కాదా? ఇన్ని రకాల దౌర్జన్యాలు చేసి అసలు ప్రతిపక్షం ఎన్నికల నుంచే తప్పుకునేటట్టు చేసిన మాట వాస్తవం కదా. వీళ్ళ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు?